వీక్షకులకు స్వాగతం. నమస్కారం. పరకామణిలో దొంగతనం చేస్తూ సిఐ సతీష్ కుమార్కి దొరికిపోయిన రవికుమార్ కేసులో కీలక సాక్షి, కేసు పెట్టిన వ్యక్తి. ఆ వ్యక్తిని సతీష్ కుమార్ని ఎలా దారుణంగా చంపించారో చూసాం. సతీష్ కుమార్ని చంపించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎవరికి ఉంది? పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ వెనక ఉన్న పెద్దలు ఎవరు? వాళ్లే ఈ హత్య చేయించారా? ప్రజల్లో అయితే వాళ్లే చేయించారని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇవాళ రేపు ఇంకో గంటలోనో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. హత్య తీరుని, గతంలో జరిగిన హత్యలకు దీనికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. సిఐ సతీష్ కుమార్ హత్యని పరిటాల రవి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఒకే పందాలో జరుగుతూ ఉన్నాయి, ఒకే పందాలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి, ఒకే పందాలో సాక్షులు కూడా మాయమైపోతున్నారు. ఇప్పుడు ఈ సిఐ సతీష్ కుమార్ హత్య వెనక కూడా వాళ్ళే ఉండుంటారంటారా, లేదంటే వేరే వాళ్ళ ప్రమేయం ఉంటుందంటారా? ఇక్కడ పరకామణిలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది అనేక సార్లు మాట్లాడుకున్నామండి. అందులో ముఖ్యమైన సాక్షి ఫిర్యాదుదారుడు ఈయన సతీష్ కుమార్ గారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏవిఎస్ఓ కింద ఉన్నప్పుడు విజిలెన్స్ అధికారి అవును. ఆయన అతన్ని పట్టుకోవడం జరిగి ఫిర్యాదు కూడా చేశాడు. ఆ ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని వాళ్ళు నమోదు చేయడంలో కూడా 409 నమోదు చేయమని అడిగింది కోర్టు. చెప్పింది 409 నమోదు చేయాలి కదా అని. సరే, తర్వాత దాన్ని వెంటనే కనీసం 3 నెలల టైం ఉంటుందంట దానికి విచారణ చేసి. అది కానీ ఈ లోపలనే దాన్ని సెటిల్మెంట్ అన్నట్టుగా దాన్ని లోక్ అదాలత్లో పెట్టేయటం ఇవన్నీ చేశారు. అలా చేయటానికి ఈయన ఒప్పుకోకపోతే ఈయన ప్రెజర్ తీసుకొచ్చారు వీళ్ళ అధికారుల ద్వారా. ఏమంటే ఆల్రెడీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు. మళ్ళీ మొన్న వెళ్ళాలి. మొన్న వెళ్ళి మిగతా స్టేట్మెంటు ఇంకా పూర్తి వివరాలు ఎవరెవరో ఈయన ఒత్తిడి చేశారు, దీని వెనకాల ఎవరున్నారో, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈయనతో ఎవరు మాట్లాడారు అనేటువంటి కూడా పూర్తి స్థాయిలో ఇంకా చెప్పాల్సి ఉంది. ఆల్రెడీ కొంత చెప్పాడు, వాళ్ళేం తప్పించుకోలేరండి ఈయన లేపేసినంత మాత్రాన. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు రైల్వేలో చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఏమైంది, ఆయన చనిపోవడం జరిగింది. అది హత్య, ఆత్మహత్య అనేటువంటి దానికి కొంత ప్రాథమికంగా అది హత్యే అని అందరికీ అర్థమవుతున్నా వాళ్ళు పర్ఫెక్ట్గా క్లారిటీ కోసం పోలీసు వారు దాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ ఒకటి కాదు 2 సార్లు చేసి పోస్ట్ మార్టం ద్వారా కూడా నిర్ధారణ చేసుకుని, అంటే డెడ్లీ వెపన్ తోటి వెనకాల గొడ్డలాంటి ఆయుధంతో నరికినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్తా ఉన్నారు. గట్టిగా కొట్టారు అతన్ని, ముఖం మీద గాయాలు ఉన్నాయి. ఇది ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన సిఐ స్థాయి అధికారి, రైల్వేలో పనిచేస్తున్నారు, కొంత ధైర్యంగా ఉన్నాడు ఆయన. అంటే యాక్చువల్గా అయితే అతను డీల్ చేస్తున్నది, అతనికి అవతల పక్క ఉన్నది ఎలాంటి వాళ్ళు అనేటువంటి తనకు తెలిసి ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ నరరూప రాక్షసులు డేంజర్ ఎంతకైనా సమర్థులు అనేటువంటిది అందరికీ తెలిసిందే. కానీ ఈయన కొంచెం ఆ విషయంలో కొద్దిగా నిర్లక్ష్యంగా ఉండడం పాపం. అంటే చంపుతారని ఊహించి ఉండడం. అంటే ఈయన ఏమనుకుని ఉంటాడంటే థ్రెట్ ఉంటుంది, కానీ వాళ్ళంత సాహసం చేస్తారని అనుకోలేదు. ఈయన పోలీస్ అధికారి కాబట్టి. అది ట్రైన్లో సెకండ్ క్లాస్లో ప్రయాణం చేసే అది ఏ సాక్షి మామూలు సాధారణ పౌరుడు అనుకోండి, వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళు జాగ్రత్త పడతారు. ఈయన స్వయంగా పోలీస్ అధికారి, రైల్వేలో ఉన్నాడు. ఆయన ఫస్ట్ క్లాస్ కూపే ప్రయాణం చేస్తున్నాడు. గొంతుకాల నుంచి బయలుదేరిన తర్వాత కోమల మధ్య ఆయన శవం కనపడింది. ఇది వాళ్ళు మీకు ఈ రెక్కి నిర్వహించుకుంటారో, ఈయన్ని వెన్నంటే ఉంటారో మనకు తెలియదు. మన వెనకాల మనల్ని హతమార్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఏం చేయరండి. అవును. ప్రీ ప్లాన్డ్ మర్డర్స్ అని ఎలా ఉంటాయంటే, మన దినచర్య ప్రతిదీ గమనిస్తూ ఉంటారో, రెక్కి నిర్వహిస్తారో, నిత్యం మనం వెంటాడతారు నీళ్ళలాగా మనకు తెలియకుండా. మనం ప్రతి కదలిక అంటే మన దినచర్య అంటే చూస్తారు. వాకింగ్కి వెళ్తామా, లేకపోతే జాగింగ్కి వెళ్తామా, లేకపోతే జిమ్కి వెళ్తామా, లేకపోతే ఉద్యోగాలకి విధులకి ఎలాగ హాజరవుతున్నాం, మిగతా సమయాలు ఏం చేస్తున్నాం, ఎక్కడ గడుపుతున్నాం, క్లబ్కి అయినా వెళ్తామా, ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటారు. గమనించినప్పుడు వాళ్ళు మోటివేసి ఉంటారంటారు కదా, మోటివేసి ఉంటారు. ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేస్తారు. ఏదో రూపంలో ఎక్కడ పలానా చోటనే ఉండదు, ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తారు. ఆ క్రమంలో ఈయన ప్రయాణం పెట్టుకోవడం, సాక్ష్యం చెప్పడానికి, స్టేట్మెంట్ ఇవ్వడానికి వెళ్తాడని తెలిసి వాళ్ళకి ఆ రోజు ఎలా వెళ్తాడనేటువంటి వాళ్ళు బై రోడ్ కార్లో వెళ్తాడా, లేకపోతే బస్సులో వెళ్తాడా, ట్రైన్లో వెళ్తాడా అనేటువంటిది వాళ్ళు చూసుకుంటారు. 3 రకాలుగానే ప్లాన్ చేసుకుంటారు. అర్థమైందండి? అక్కడే కదా దొరుకుతాడు ఈయన. ఇప్పుడు ఈయన డ్యూటీలో ఉండగా కష్టం,
ఆఫీస్లో ఉండగా. కాబట్టి ఈయన బయటకి ఎప్పుడు వెళ్తాడని చూసుకుంటారు. బయటకు వెళ్ళే సందర్భం ఏమొచ్చిందంటే ఈయన తిరుపతి వెళ్ళాల్సి వస్తుంది ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి. అప్పుడు బై రోడ్ కార్లో వెళ్తున్నాడా లేదా కొనుక్కొని ఉంటారు, లేదు. బస్ టికెట్లు ఏమైనా తీసుకున్నాడా అని చూసుకుంటారు, లేదు. ట్రైన్లో బుక్ అయినట్టుగా ట్రైన్లో బయలుదేరుతున్నట్టుగా వాళ్ళు గమనించి ఉంటారు, ఎందుకంటే ఎప్పుడు ఫాలో అవుతున్నారు. అలా ట్రైన్లో ఈయన ప్రయాణం ఉందని తెలవగానే వాళ్ళు కొంతమంది ముందే ఆ ముందు స్టేషన్లోనే రెడీగా ఉంటారు ట్రైన్లో ఎక్కేసి. తర్వాత ఈయనతో పాటు కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, లేదా ముందే ఆ ట్రైన్లో ఉన్నారు కాబట్టి ఈయన ఫస్ట్ క్లాస్ ఏసీ ఆ కూపే అంటే క్లోజ్డ్ డోర్స్లో ఉంటుంది, 4 బెర్త్లే ఉంటాయి. కొన్ని వాటిలో 2 ఉంటాయి అంటారు, మరి కొంచెం 4 అటు 2 ఇటు 2. అది తలుపేసుకుంటే బయటికి ఇంకా బయట ప్రపంచం ఏం జరుగుతుందో లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియదు, బయట ఏం జరుగుతుందో లోపల తెలియదు. మీరు అన్నట్టు ఆ 2-3 కూపీలు బుక్ చేసుకుని ఎవరికైనా చేసే పరిస్థితి ఉండదు. ఇతను అందులో ఉండగా బహుశా లోపల గట్టిగా కొట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. అంటే చంపేసి పాడేస్తే మరి బాగా దూరంగా పడింది కాబట్టి అది ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో చూస్తున్నారు, అదొకటి. లేదా ఆయన్ని అక్కడే దించేసి ఎక్కడో చంపి అక్కడ పాడేటుందండి. ఇప్పుడు కొంతకాల స్టేషన్లోనే ఆయన ఎక్కి ముందే ఏదో ఫోన్ చేసి పక్కకు రప్పించి అక్కడే మట్టు పెట్టేసి ఈయన ఎక్కిన తర్వాత వాళ్ళు దింపుండొచ్చు, ఎందుకంటే ఆయన బ్యాగ్ అక్కడే ఉంది. 11 నెంబర్లో ఉండాల్సింది 29లో ఉండడమో, 29లో ఉండాల్సింది 11 నెంబర్లో ఉండడమో, ఆ బెడ్ రోల్స్ అయ్యి అటెండెంట్ ఉంటారు కదా, కోచ్ అటెండెంట్లు, వాళ్ళు గమనించారు. అది తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పారు. అది ఇలాగా ఆయన చంపి అక్కడ పాడేశారు, దులుపుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది పాపం వాళ్ళ కుటుంబం అంతా చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ స్పష్టంగా చెప్తున్నారు, మా వాడిని హత్య చేశారు, చంపేశారు అన్యాయంగానే అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అది హత్య అండి, ఏం అనుమానం లేదు అందులో. అయితే ఇక్కడ దీంట్లో ఓపెన్ సీక్రెట్, దీంట్లో రహస్యమేం లేదు. దీని వెనక ఎవరు ఉంటారో, ఎవరైతే ఈ పరకామణి కేసులో బుక్ అవుతారో వాళ్ళే చేస్తారు. ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు దీనికి. ఇప్పుడు సాధారణంగా ఎవరిని చచ్చిపోయారనుకోండి, అతను అనుమానాస్పద మృతి అనుకోండి, అతను చనిపోతే ఎవరు లబ్ధిదారులు అవుతారో వాళ్ళని అనుమానిస్తారు ఫస్ట్. అవును, వాళ్ళ తాలూకు సాక్ష్యాధారాల్లో వాళ్ళ ఎవిడెన్స్లు చూస్తారు, వాళ్ళ ఎలిబి చూస్తారు, చూసి దాన్ని బట్టి నిర్ధారణ చేసుకుంటారు. అలాగా ఇక్కడ ఒకటికొకటి ఎలా కలుస్తున్నాయంటే, ఈ కరుణాకర్ రెడ్డి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంకా మిగతా వాళ్ళందరికీ వార్త తెలిసింది, ఇతను ఆత్మహత్య ట్రైన్ నుంచి దూకేసాడు, ఒక శవం దొరికింది అని తెలిసే ముందే ప్రభుత్వ సిఐడి వేధింపుల వల్ల ఇతను ఆత్మహత్య చేసుకున్నాడండి. ఇతను ఏమన్నా లెటర్ రాసి పంపించాడా నేను ఆత్మహత్య చేసుకుంటున్నానండి, లేదా ఫోన్ చేసి చెప్పాడా నేను చనిపోతానండి అని? అంతే కదా. లేకపోతే నీకు ఎలా తెలుసు? మనకు ఎలా తెలుస్తుంది అతను చంపేశారని? అతను పడిన తీరు పోస్ట్ మార్టంలో వచ్చిన రిపోర్ట్ ద్వారా అతను చంపారు అని చెప్తున్నాం ఏమండి. పైగా అతను ఆత్మహత్య చేసుకునే అవసరం ఆయనకు లేదు, ఎందుకంటే ఆయన ఏం దోషి కాదు, ఆయన ఒక సాక్షి. ఆయన మీద మీరు ఒత్తిడి చేశారు, పై అధికారులు చెప్పినట్టు చేయాలి. వాళ్ళు పోలీసు అధికారుల ద్వారా, పై అధికారుల ద్వారా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరు ఒత్తిడి చేశారు, ఆ అధికారులు ఎవరు ఒత్తిడి చేశారు అనేటువంటిది అతను స్పష్టంగా తెలుస్తూ చెప్తాడు కదా. అవును. కాబట్టి కరుణాకర్ రెడ్డి తొందరపడి ముందే కూసాడు. అంటే అతనిలో చనిపోయిన వెంటనే ఆయనలో ఒక గుబులు మొదలైంది. ఒకడు ఎవడన్నా పని చేసేస్తాడు, చేసేసిన తర్వాత గుబులు మొదలవుద్ది. మామూలుగా అయితే వాళ్ళు కరుడు కట్టిన వాళ్ళు పెద్ద భయం ఉండదు, నిజంగా భయపడరాళ్ళు. వీళ్ళు నేరాలు ఘోరాలు ఈ మోడస్ ఆపరాండి ఈ విధానం ఏదైతే ఉందో దానికి కొత్త సిలబస్ ఏం కాదు, పాత సిలబస్నే వాడుతున్నారు వాళ్ళు. దీంట్లో ప్రత్యేకించి ఏం సిలబస్ ఏం లేదు వాళ్ళకి. ఒకటే లైన్ వాళ్ళ బాబు ఇచ్చేసి పోయాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి సిలబస్ ఇంపోజిషన్ రాసి వెళ్ళిపోయాడు. దాన్నే 10 సార్లు ఇంపోజిషన్ రాసుకో. ఇప్పుడు మన ఇంటికి వెళ్తే ఒక స్టోరీ రాయమంటారు కదా, 10 సార్లు రాయి, 5 సార్లు రాయి అంటారు కదా, అలాగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏంటండి, ఎందుకంటే పరిటాల రవీంద్ర గారి మర్డర్ జరిగినప్పటి నుంచి చూసుకోండి, మీకు అందులో ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ దోషులు, సాక్షులు ఎవరు ఉండరు, ఎవరో మిగలరు. కావాలంటే చూడండి, అంటే అనేక మంది అనేక సార్లు మాట్లాడారు. మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మొద్దు సీను నేనే చంపాను, బావ కళలో ఆనందం చూద్దామని చంపాను అన్నాడు. అతను ఎలా పోయాడండి? అతను ఎద్దులో ఉంటాడు, తిట్టంగా ఉంటాడు, 2 గడ్డి మేటల్ని ఒకేసారి తినేసి ఎద్దు ఉంటుంది చూసారా, అలా ఉంటాడు, మంచి బలిష్టంగా. అతను ఎలాంటి చంపేశాడు? ఎలక పిల్లలాటోడు, జుట్టు గట్ట ముడేసుకుని ఓంప్రకాష్ అన్నవాడు అతను చిన్న బండ్లు ఇచ్చి కొట్టి చంపేశాడు. నువ్వు ఎందుకు చంపేశారా? ఓంప్రకాష్కి ఆ బండి లేకపోదండి. లేకదా. నువ్వు ఎందుకు చంపేశారా అంటే, నేను రామకోట రాసుకుంటుంటే నన్ను డిస్టర్బ్ చేసాడని కారణం కూడా సిల్లి, అంటే వెక్కిరించినట్టు, దర్యాప్తు సంస్థలని వ్యవస్థనే వెక్కిరిస్తూ చెప్పినట్టు. అది ఆ చెప్పమన్నవాడు ఎవడే ఉంటాడు కదా, ఆ చెప్పమన్నవాడు కూడా
వాడికి ఒక కామెడీ ఎటకారం, వీళ్ళకి ఎలా చెప్పరా అన్నాడు. సహజంగా ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు. సెల్లో ఉండేవాడి దగ్గర మొలతాడు కూడా ఉంచరు. అంటే డంబిల్ ఎట్ట పెడతారు అక్కడ? అయితే ఆడు ఎక్సర్సైజ్లు ఏం చేశానండి, ఏమైనా సాధ్యమేనండి వాళ్ళకి చెప్పారు. అలాగా చెప్పిన తర్వాత అతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కాలువ శ్రీనివాసులు గారు ఇలాంటి వాళ్ళు అసలు వెళ్ళినప్పుడు మీరు నాకు తెలుసు అన్నాడంట. వీళ్ళకి ఉలికి పడతారు. ఏంటంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని వీళ్ళ పేరు ఏమైనా చెప్తాడమ్మో, అప్పుడున్న గవర్నమెంట్ రా నువ్వు కూడా అంటారని అడిలిపోయారు ఎవరో ఓంప్రకాష్ని చూసి. తర్వాత మెల్లగా ఓంప్రకాష్ కూడా స్లో పాయిజన్ ఇచ్చారు, ఏమి కిడ్నీలు అన్నీ పోయి మొత్తం మీద ఆడిపోయాడు. ఆ జైలు అధికారి ఉంటాడు చూసారా, అతని తర్వాత ప్రమోషన్ ఇచ్చి అతనికి కావాల్సిన పోస్టింగ్ ఇచ్చాడు. మంచి రెడ్డి గారు ఆయనకి ఇచ్చారు. అది మొద్దు సీన్ అలా ముగిసాడు. వీళ్ళు కాకుండా ఇంకో బ్యాచ్ ఉన్నారు, పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి ఆ టీం, షార్ప్ షూటర్స్ ఏంటండి, వాళ్ళు కూడా ఎన్కౌంటర్లోనూ వాళ్ళలో వాళ్ళు చంపుకుని చచ్చారు. అంటే అజీజ్ రెడ్డి వీళ్ళకి గన్స్ సప్లై చేసినట్టు ఉన్నాడు. వాడు ఇక్కడ ఎవరిని బెదిరిస్తే రాజశేఖర రెడ్డి అదే రోజు జూబ్లీహిల్స్ ఎక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అయిపోయిందండి. వీళ్ళందరు సూర్యని ఉన్నాడు ఇంకో అతను, మద్దెలసారి సూర్య, అతను జైల్లోనే ఉండి ఇది స్కెచ్ చేసాడు అంటారు. అంటే వాళ్ళు రెండు రకాల ఆప్షన్ పెట్టుకుంటారు. దీని వెనకాల పరిటాల రామేందర్ మఠ వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అతని ప్రయోజనం కోసం అతను చంపారు. సూర్య కోసం ప్రభుత్వం ఇంత రిస్క్ తీసుకోదండి. అవును, అర్థమైందా మీకు? అతను ఓబులాపురం గనులు తవ్వుకోవాలి, ఓబులాపురం గనులు గాలి జనార్దన్ రెడ్డికి కావాలి. అవన్నీ సక్రమంగా జరగాలంటే రవీంద్రరావు గారు అడ్డు, అతను అడ్డు తొలగించుకోవాలి. అది వాళ్ళది. దాంట్లో ఇంకొక ఎలిబి కూడా సృష్టించుకుంటారు, ఇంకొక మోటివ్ ఉన్నవాడిని పెట్టుకుంటారు. ఆ మోటివ్ ఉన్నవాడు ఎవరో సూరి, అతను కూడా ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. మొద్దు సీన్ చేత కూడా అదే చెప్పించారు, చూసుకోండి కావాలితే బావ కళ్ళ ఆనందం అని. అంతే, అతని చేత సూర్య భుజాల మీద తుపాకి పెట్టి కాల్చారు అలా అని చెప్పేసి అతను లేపేశారు. తర్వాత సూర్యుని ఏం చేశారు, అతను కూడానే ఉండి బాగున్నవాడి చేత లేపించేశారు. అయిపోయిందా కథం అక్కడికి. సరే, జైల్లో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఉంటాడు ఎవరో మొద్దు సీన్ కానీ ఇలాంటి వాడిని. అతను వెళ్ళి రైల్లో దూకి చచ్చిపోయాడంట. రైల్లో సాక్షిని ఎలా చంపుతారో అనేటువంటిది మీకు కావాలంటే నిప్పు లాంటి మనిషి ఉన్న సినిమా వచ్చింది. అది దాని హిందీ వెర్షన్ జంజీర్ అని ఉంటుంది, అమితాబ్ బచ్చన్. తెలుగులో చెప్తున్నాను, మన వాళ్ళు ఎవరో చూసుంటారు కాబట్టి. పాత సినిమా, ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం. అందులో జంజీర్ సినిమాలో నిప్పు లాంటి మనిషి ఎన్టీ రామారావు గారికి అనుకూలంగా ఒక సాక్ష్యం చెప్పాలి ఒకడు వచ్చి. చెప్తే ఈయన రిలీజ్ అవుతాడు, అవతలోడు హత్య చేసినట్టు దొరుకుతాడు. అతను ఎవరంటే సినిమాల్లో కామెడీ వేషాలు వేసే బాలకృష్ణ అని, పాత అంజిగాడు అంటారు కదా, అతను ఆ సాక్షి. ట్రైన్లో వస్తూ ఉంటాడు. ట్రైన్లో వస్తా ఇలా పట్టుకుని గుమ్మం దగ్గర పట్టుకుని చెయ్యి ఇలా పట్టుకుని నిలబడతాడు. చాలా వెరీ సింపుల్గా చూడండి. ఒక రౌడీ ఈయన చంపడానికి పురమాయించినోడు వచ్చి అతను కూడా నిలబడతాడు. సిగరెట్ అంటించుకుని కాలుతా ఇతను చెయ్యిలో పట్టుకుంటాడు కదా, సిగరెట్ కాల్చి చేతి కంటిస్తాడు. అంత సింపుల్. తప్పని వదిలేసి వదిలేస్తాడు, కింద పడిపోయి చచ్చిపోతాడు. సాక్షి కథం. అలాగా సాంబశివరావు గారిని వీళ్ళు ఎత్తన్నా పారేసి ఉండొచ్చు, లేకపోతే చంపేసన్నా పారేసి ఉండొచ్చు, ఏదైనా తోసేసి ఏదైనా జరిగి ఉండొచ్చు. అలాగే ఇంకొకటి ఉన్నాడు డాక్టర్. వీళ్ళందరినీ తప్పించి వీళ్ళందరికీ షెల్టర్ ఇచ్చి వీళ్ళతో పాటు ఈ కేసు స్కెచ్లో ఇన్వాల్వ్ అయినాడు అనంతపురానికి ఈ బ్యాచ్ అందరితో టచ్లో ఉన్నవాడు. అతను గుంటూరు నుంచి వస్తుంటే అతను పోయాడు. అంటే ఇద్దరు డాక్టర్లు, సూరి, మొద్దుసీను, అజీజ్ రెడ్డి, ఇంకో ఇద్దరు బ్యాచ్ ఓంప్రకాష్ అనారోగ్యంతో పోయాడని చెప్పారు. ఆ జైలు అధికారి మాత్రం ప్రమోషన్ వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి ఏమో ఓబులాపురం తవ్వుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో సీఎం అయిపోయాడు. 1000 కోట్లు సంపాదించుకున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రైమ్ అక్యూజ్డ్గా అన్నారు. అతని మీద సిబిఐకి రాజశేఖర రెడ్డి తెలివిగా సిబిఐకి అన్నాడు. కాకపోతే సిబిఐకి ఇచ్చేస్తున్నాడు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు. సిబిఐ వాళ్ళు వెళ్ళి ఓ సీఎం గారి ఇంట్లో కూర్చుని సీఎం కొడుకుని విచారణ చేస్తారు, క్లీన్ చిట్ ఇస్తారు. ఏమంటే ఇది దాని కథ. దాని సీరియల్ ఇంకోటి ఉంది, వివేకానంద రెడ్డి గారు అంటారు. అక్కడ కూడా ఆయన చంపడానికి మోటివ్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. మోటివ్ అంటే కారణం ఉండాలి. చంపినోడు నువ్వు ఎందుకు చంపారు, నేను చంపాను వెళ్ళిపోతే నువ్వు ఎందుకు చంపావు అని అడుగుతారు. ఇప్పుడు ఎవడోడు చచ్చేయడానికి నువ్వు ఎవడోడు తరపున నువ్వు లొంగిపోవడానికి వెళ్ళినా నీకు ఏంటి అవసరం, నువ్వు ఎందుకు చంపావు అని అడుగుతారు. దాని సరైన కారణం చెప్పకపోతే అది ఒప్పుకోరు. ఇతనే చంపేసిన నాకు ఏం ఊసిపోకంటే ఊరుకోరండి. వాడు ఒక అతనికి ఈయనకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, సెటిల్మెంట్ డబ్బు పంపకాల్లో తేడా వచ్చింది, ఆ కోపం ఉంది. ఇంకొక అతనికి ఏమో వాళ్ళ తల్లిగారి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆ కసితోటి ఉన్నాడు. ఇంకొక అతనికి ఏమో ఉత్తుపున్నాను తిడుతున్నాడో కొడుతున్నాడో అన్న ఇది ఉంది. ఇలాగా వాళ్ళకి అందరికీ ఒక మోటివ్ సెట్ చేశారు, మోటివ్ ఉంది. అటువంటి వాళ్ళని పురమాయించారు. దస్తగిరి, సతీష్ కుమార్, అతను
సునీల్ యాదవ్, మా పరమేశ్వర్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా, ఉదయ్ శంకర్ రెడ్డి, వీళ్ళందరికీ అతన్ని చంపటానికి అతని మీద కోపం ఉన్న వాళ్ళు వీళ్ళు. ఒకవేళ నిజమే చంపారేమో అనుకోవడానికి అన్నమాట. వాళ్ళ చేత చంపించి అప్పుడు కూడా చాలా రెక్కి నిర్వహించారు, జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఆ వీధిలో తిరిగి కుక్కను చంపారు. ఒకడు ముందు ఇంట్లోకి వెళ్ళి తెలుసుని బాగా పరిచయం ఉన్నవాడు కదా, లోపలికి వచ్చి కూర్చుంటే మాట్లాడుకున్నారు, మందు ఆగారు, కూర్చున్నారు. వాడు తలుపు తీసి పెట్టాడు, లోపలికి వెళ్ళారు, మొత్తం చంపేశారు కూర్చుని. వాళ్ళలో సెప్టెంబర్లోనే ఒకడు పోయాడు, అనారోగ్యంతో చనిపోయాడు. ఇంకోడేమో పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కారులో తీసుకుని డ్రైవర్ పోయాడు, ఆడికి చిన్న ఎలకలు గరిచేసి పోయాడు. ఇంకా పెద్ద హెడ్లలో చెప్పుకోవాలంటే భారతి గారు వాళ్ళ తండ్రి గారు గంగిరెడ్డి, ఆయన కట్లు కట్టించి అయ్యో అని తల బాదుకుంటూ బయటకు వచ్చాడని చెప్పారు. ఆయన చనిపోయాడు, గుండెపోటుతోటి తల మీద గాయాలు కనపడుతున్నాయి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే చిన్న కుర్రడు 30-35 ఏళ్ళు ఉన్న డాక్టర్ అభిషేక్ రెడ్డి అని, అతను కూడా ఈ కట్లు కట్టిన దాంట్లో ఉన్నాడు. దగ్గర బంధువు. అతను కూడా అనారోగ్యం, తెలియని అనారోగ్యంతో పోయాడు. అంటే ఇవన్నీ ఒకెత్తైతే వాచ్మెన్ రంగయ్య అతను పోయాడు. ఇంకా మీకు ఎవరు మిగిలారు? సునీల్ కుమార్, దస్తగిరి, ఇంకో ఉదయ్ శంకర్ రెడ్డి, ఎవరు ఉమాశంకర్ రెడ్డి, వాళ్ళు మిగిలారు, ఉన్నారు. వీళ్ళు వాళ్ళే ఎన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అప్పుడే పోరో చెప్పలేము. దస్తగిరి ఎలా బతికాడంటే అతను తెలివిగా వీళ్ళు మోడస్ ఆపరండి తెలుసు కాబట్టి ఓ జడ్జి గారి దగ్గర స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చేసాడు. ఈ జరిగిందంతా స్టోరీ చెప్పేసి ఎవరెవరు ఏం చేశారు, ఎవడు గుండెల మీద కూర్చున్నాడు, ఎవడు ఎక్కడ కొట్టాడు అని చెప్పేశాడు. ఇప్పుడు అతను చంపేశారు ఇంకో ఆ స్టేట్మెంట్ ఫైనల్ అయిపోద్ది. అంచేత అతను అలా బతుకుంటే చాలా వెనక్కి తీసుకోరా బాబు అని బతిమాలలేరు. ఇప్పుడు సునీల్ కుమార్ కూడా వాళ్ళకి అడ్డం తిరిగాడు. మీకు పరిటాల రవీంద్ర గారు మర్డర్ కేసులో ఎలాగైతే సాక్షులు అందరూ అంతర్ధానం అయిపోయారో, ఇందులో కూడా వివిధ కారణాలతో అనారోగ్యమో లేకపోతే వాళ్ళు సూసైడ్ అనో, ఒకటి సూసైడ్ చేసుకున్నాడు వివేకానంద రెడ్డి దాంట్లో కూడా, ఇలా వీళ్ళందరూ పోయారు. అదే మోడస్ ఆపరాండి తోటి ఇక్కడ ఈ దగ్గరికి వచ్చారు. యాక్చువల్గా పరకామణి కేసు ఎప్పుడో నమోదైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం మొదలెట్టారు. చాలా లేట్ చేశారు. కోర్టు చేవాట్లు పెట్టి ఏంట్రా బుద్ధి లేదని మీకని చేవాట్లు పెడితే సాక్షాత్ డీజీపీని మాట్లాడిస్తే కోర్టు దాని మీద సీరియస్ అయిన దూకుడు పెరిగింది. ఇప్పుడు సతీష్ కుమార్ గారు చనిపోయారు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ చనిపోతే ఎంత అల్లరి చేశారండి. కందుకూరులో ఒక ఆయన చనిపోతే ఇలా కులాల పేరుతోటి అక్కడ ఎవరో ఒక చిన్న అమ్మాయిని అబ్యూజ్ చేసి మానభంగం చేయడం ట్రై చేసి ఆల్రెడీ లైంగిక దోపిడీ చేస్తే ఆయన అంతా అతను చెరులో దూకి చనిపోతే దళితుల మీద దాడి అన్నట్టు చెప్పారు. మరి ఇప్పుడు కుమ్మరతను అతను బీసీ క్యాండిడేట్, ఆ స్థాయికి వచ్చి చదువుకున్నాడు. ఇప్పుడు మాట్లాడమనండి వాళ్ళని, ఆ వాళ్ళు ఇచ్చిన సంఘాలందరినీ వచ్చి మాట్లాడమనండి. సరే ఆ కేసు ఎలాగో తేలుతుంది, ఇప్పుడు ఇతనిలా చంపేయాల్సిన అవసరం వచ్చింది అని బట్టి మాట్లాడాలి కదా. అంటే మనము సంస్కారం ఉందా కులాల గురించి గట్రా మాట్లాడడం, మనం నేరంలాగా దేనికి దానికి తగ్గట్టుగా చూస్తాం. ఇప్పుడు ఆ స్థాయికి వచ్చినప్పుడు అతను ఆ కుటుంబానికి దిక్కెవరు అంటే, మీరు తప్పులు చేస్తారు, మీరు నేరాలు చేస్తారో, అవతలోని ఎంతటి వాడినైనా మీరు లొంగ తీసుకుంటారు, ఏదో రూపంలో భయపెట్టో బెదిరించో చంపేసో. ఇది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే, ఈ కరుడుగట్టిన నేరస్తులు ఈ ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు, ఈ పోలీసు వ్యవస్థకి. వాళ్ళు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మా జోలికి వచ్చిన పోలీసు వాళ్ళందరినీ మీ సంగతి చూస్తాను ఎక్కడున్నా పట్టుకొస్తానంటున్నాడు. చంద్రబాబు గారు, లోకేష్ గారు పారిపోవాలంటున్నాడు ఇంకొకటి. మేము తరిమి కొడతాం, రప్ప గంగమ్మ జాతరలో పొట్టెళ్ళు నరికినట్టు నరుతాను అంటాడు. ఇతనే అన్నాడు స్వయంగా. ఇలాంటి బెదిరిస్తా నోటుకొచ్చినట్టు మాట్లాడిన దానికి బలం చేకూర్చే విధంగా ఈ పోలీసు అధికారులు ఎవరైనా మాకు సంబంధించిన కేసుల్లో ఎవరైనా ఉత్సాహం ప్రదర్శించి కేసు పట్ల ఆసక్తిగా మీరు దర్యాప్తు చేస్తే మీ గతి ఇలాగే ఉంటుంది అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేశాడు ఆ గ్యాంగ్. మరి దీన్ని ప్రభుత్వం నాతో సహా ఆంధ్రప్రదేశ్ పౌరులు, అలాగే మన రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు సహా అందరూ ఏమనుకుంటున్నారంటే, ముందు అర్జెంటుగా ఇది ఆత్మహత్య అని నీకు ఎలా తెలిసింది, నీకు ఎవరు చెప్పారు? ఒకవేళ నిజంగా ఆత్మహత్య చేసుకుంటే అయినా మిస్టీరియస్గా చనిపోవాలనుకోడు, ఆయన చదువుకున్నవాడు, వాళ్ళ కుటుంబానికి. కానీ ఒకవేళ ఆఫీసర్లు వేధిస్తే డెఫినెట్గా ఇలా అనేక మంది చనిపోతే ఆఫీసర్లు వేధిస్తున్నారని చెప్పి రాసి చనిపోతారు. అది రాసి చనిపోవటం కానీ కుటుంబాన్ని తెలియజేయడం కానీ చేస్తారు. లేదంటే ఉద్యోగం వదిలేసిపోతారు తప్ప ఆఫీసర్లు వేధిస్తే ఇలాగా లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనేటువంటి కోరిక రాదు. కాబట్టి నువ్వు ఎలా చెప్పగలిగావు అని అతన్ని నోటీస్ ఇచ్చి గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ ప్రత్యేకంగా తెప్పించి ఇచ్చి విచారణ చేయటం కాదు, కాలరు వెనకాల పట్టుకుని లాక్కుని వస్తా పొట్టుగా కొట్టుకుంటా ఎగిరెగిరి తనుతా తిరుపతి నడివీధిలో ఈడ్చుకుంటా వెళ్ళాలి అని కోరుకుంటారు. ఎవరిని? కరుణాకర్ రెడ్డిని. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సవాలుకి
సవాల్కి జవాబుగా ఉంటుందండి ఇది. ఈ పని చేయాలా. రవిశంకర్ అయ్యన్నార్ గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. అలాగే పోలీసు వ్యవస్థ డిపార్ట్మెంట్ కూడా. మీరు ఒక సాధారణ గుమస్తాలు కాదు, సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఈ రాష్ట్రానికి రక్షకులు మీరు. మిమ్మల్ని ఎవరు ఎన్ని విమర్శించినా మీ పట్ల భయము, భక్తి, గౌరవం, ప్రేమ, అభిమానం, ఆదరణ అన్నీ ఉంటాయి. ఇలా ఈయన చనిపోతే అనేక మంది ఆక్రోశించారు. అయ్యో పాపం అనుకుని బాధపడుతున్నారు. మీకు ఎప్పుడన్నా కష్టం వస్తే మీరు వచ్చి మీ సంఘాలు వచ్చి, పోలీసు ఉద్యోగుల సంఘాలు కానీ, అధికారుల సంఘాలు కానీ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీకు ఎంతో కొంత మద్దతు లభిస్తుంది. సాధారణ ప్రజలందరూ మీ పట్ల సానుకూలంగానే ఉన్నారు. మీరు కూడా మీ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తిని చంపేస్తే రేపొద్దున్న మీరు ఏ కేసుని ఎలా సాల్వ్ చేయగలుగుతారు? మీ వృత్తి ధర్మాన్ని మీరు ఎలా నిర్వర్తించగలుగుతారు? ఆయా కుటుంబాల వాళ్ళ ఆందోళన ఎలా తగ్గించగలుగుతారు? కాబట్టి ఇటువంటి నొటోరియస్ క్రిమినల్స్ని తుక్కు రేగొట్టేయాలి. మామూలుగా కాదండి. ఇప్పుడు మీరు సాధారణంగా ఏం చేస్తారు? ఆధారాలు చూసుకుని అరెస్ట్ వరకు వెళ్తారు. మీరు అరెస్ట్ చేసి ఆధారాలు వెతకండి వీళ్ళ విషయంలో. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడైతే లోపల పెట్టారో వీళ్ళ గురించి చెప్పడానికి వచ్చి వాళ్ళు ధైర్యంగా వస్తారు. లేదా మీరు ఆయన అలాగే ముంచి వెతికితే ఇప్పుడు ఈయన సిఐ స్థాయి అధికారిని చంపేసినప్పుడు మిగతా వాళ్ళు ధైర్యంగా ఎలాగొస్తారు ముందుకి? ఈ లాజిక్ మిస్ అవ్వకుండా ఈ ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము ఈ విషయంలో అత్యంత కఠినాతి కఠినంగా వ్యవహరిస్తారని నేను భావిస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ నేర చరిత్ర గురించి సిఏ సతీష్ కుమార్ హత్య వెనక కథ నడిపిన బోమన కరుణాకర్ రెడ్డి గురించి అద్భుతంగా విశ్లేషిస్తూ, ముందు బోమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప ఈ కేసులో నిజాలు బయటపడవంటూ విశ్లేషించిన అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.